If an object is placed between the focus and the pole in a concave mirror, what will be the type of the image formed? చూడండి, ఇవన్నీ కాన్సెప్ట్స్ క్వశ్చన్సే అవునా. ఇవన్నీ కాన్సెప్ట్స్ మీకు తెలియాలంటే ప్రీవియస్ చెప్పిన 3 వీడియోలు చూడండి. 3 వీడియోలు చూస్తేనే ఇది అర్థమవుతుంది. కనీసం ఫస్ట్ 2 వీడియోస్ అన్న చూడండి. ఎందుకంటే దీనికంటే ముందు చెప్పిన దానిలో ఓన్లీ ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పాం, అది కూడా బేసిక్ లెవెల్ తీసుకున్నాం. ఇవేంటంటే కొంచెం కాన్సెప్ట్ ఉంటాయి, ఓకేనా. సో ఆ బేసిక్స్ చూసిన తర్వాతనే ఈ వీడియోకి రండి. ఇఫ్ యాన్ ఇమేజ్ ఇస్ ఏమన్నారు అసలు, పుటాకార దర్పణం అంటే కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే ఎలా ఉండిద్ది, ఇలాగైనా ఉండేది కాన్కేవ్ మిర్రర్. సో ఫాస్ట్ చెప్పుకుందాం చూడండి. మీ అందరికీ అలవాటైన కాన్సెప్ట్సే అనుకుంటున్నాను. ఇదేంటిది పోల్, ఇదేంటిది ఫోకస్, ఇదేంటిది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, ఓకేనా. ఇదేంటిది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. అయితే ఇక్కడ ఏమడిగారు, ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అన్నారు. అయితే ఎక్కడ పెట్టారంట, ఫోకస్ అండ్ పోల్, ఫోకస్కి పోల్కి మధ్యలో పెట్టారు. ఫోకస్కి పోల్, సో ఇదేంటిది, ఇదే కదా ఫోకస్. అండ్ పోల్ ఏంటంటే, పోల్ అంటే ఇదే కదా ధ్రువం. సో ఈ మధ్యలో పెట్టారు. ఇది ఎన్నో కేసు మీకు ఎమ్మటి ఐడెంటిఫై రావాల్సిందే. ఎందుకు అంటే మళ్ళీ ఫస్ట్ కేసు ఇక్కడ పెట్టారు, సెకండ్ ఫేస్ ఇక్కడ పెట్టారు, ఓకే. మీకు తెలియకపోతే అలా నేర్చుకోవడం తప్పలేదు. బట్ ఇప్పటిదాకా మీకు బేసిస్ ఇచ్చా కదా. సో ఇది ఏ కేసు అయింది, ఇది 6th కేసు అయింది. 6th కేసు అంటే ఎక్కడ ఫామ్ అయ్యిద్ది, బిహైండ్ ద మిర్రర్, దర్పణానికి వెనకాల ఫామ్ అయ్యిద్ది. వెనకాల ఫామ్ అయితే ఏ ఇమేజెస్, వర్చువల్ అంటే ఏంటిది, మిథ్యా ప్రతిబింబం, ఓకేనా. మిథ్యా ప్రతిబింబాలు, ఓకేనా. సో తెలుగులో మిథ్యా ప్రతిబింబాలు, ఓకేనా. సో ఇది చూడండి, ఇన్కంప్లీట్ అంట. అసలు మనం ఇప్పటివరకు లైట్లో అసలు ఇన్కంప్లీట్ గురించి చెప్పుకున్నావా, చెప్పుకోలేదు. కంప్లీట్ అంట, ఓకే కంప్లీట్, ఓకే. రియల్ ఇమేజెస్ ఎప్పుడు ఫామ్ అయితే, దీనికంటే ముందు ఫామ్ అయితే, అద్దం కంటే ముందు ఫామ్ అయితే. కానీ ఇక్కడ ఏమన్నారు, వెనక ఫామ్ అయింది అంటున్నారు కదా. సో ఇది ఈ కాన్సెప్ట్ మీకు తెలియకపోతే ఏమైనా చేయగలరా, ఏమి చేయలేరు. స్కిప్ చేసి వేరే క్వశ్చన్కి వెళ్ళడం తప్ప కనీసం ఏమైనా ట్రై చేయడానికి కూడా ఉండదు మీరు. ది ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్, ఇది కూడా కాన్సెప్ట్ బేస్డే. ఎలా కాన్వెక్స్ అని అంటున్నారు. కాన్వెక్స్ అంటే ఇది కుంభాకార దర్పణం. సో ఇక్కడ ఏంటిది, పోల్ ఉండిద్ది, ఇక్కడేముండిద్ది ఫోకస్ ఉండిద్ది, ఇక్కడేమో సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఉండిద్ది. దీన్నేమో స్మాల్ ఎఫ్ ఫోకల్ లెంత్ అంటారు, ఈ మొత్తాన్ని క్యాపిటల్ ఎఫ్ సెంటర్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ అంటారు, అవునా. అయితే ఇప్పుడు చూడండి, ఇటువైపు పడినవన్నీ పాజిటివ్, అద్దానికి ముందు పడినవన్నీ నెగిటివ్ అని షార్ట్ కట్ చెప్పాను మేము మీకు. ఇప్పుడు దీన్ని బట్టి చూడండి, డైరెక్ట్గా ఏంటిది పాజిటివ్. అసలు జీరో అనే కాన్సెప్ట్ ఉండదు, నెగిటివ్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్ ఉండదు. ఉంటే నెగిటివ్ అయినా ఉండాలి, పాజిటివ్ అయినా ఉండాలి. పాజిటివ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తే మనం తీసుకున్నాం, ఎందుకంటే ఇచ్చింది కాన్వెక్స్, ఇచ్చింది కుంభాకార దర్పణం కాబట్టి. అదే ఇక్కడ ఒకవేళ కాన్కేవ్ మిర్రర్ పుటాకార దర్పణం ఇస్తే ఖచ్చితంగా ఏమొచ్చింది, నెగిటివ్ వచ్చింది. ఫోకల్ లెంత్ నెగిటివ్ అయింది కదా. సో నెక్స్ట్, వెన్ an object is placed at a infinity in front of a concave mirror, its image is, చూడండి డైరెక్ట్ తెలుస్తుంది ఏంటిది, ఫోకస్. డైరెక్ట్ క్వశ్చన్ తెలిసిపోతుంది. సో మళ్ళీ గీద్దాం, కాన్కేవ్, ఇదేంటిది పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. వెన్ an ఆబ్జెక్ట్, ఒక వస్తువు పుటాకార అద్దం ముందు అనంత దూరంలో ఉంచినప్పుడు, అనంత దూరం అంటే ఏంటిది, ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఆబ్జెక్ట్ ఎక్కడ ఫామ్ అయ్యిద్ది, ఫోకస్ దగ్గర ఫామ్ అయ్యిద్ది. దట్ టు చాలా చిన్నగా ఫామ్ అయ్యిద్ది. పాయింట్ సైజ్డ్, హైలీ డిమినిష్డ్ అని చెప్పాను. అంటే పాయింట్ సైజ్ చాలా చిన్నగా ఏర్పడుద్ది అనమాట. ఆబ్జెక్ట్ ఎంత ఉంటే అది జస్ట్ పాయింట్ సైజులో ఏర్పడుద్ది ఆబ్జెక్ట్, దాని మీనింగ్ అది. ఇప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది, ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది. ఇది ఏ కేసు, ఫస్ట్ కేసు. సో ఆన్సర్ ఏంటిది, ఇది. సెంటర్ ఎక్కడ పెడతాం, సి దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ సి దగ్గర ఫామ్ అయ్యిద్ది. ఏ ఫ్రమ్ ది సెంటర్ బిట్వీన్ ది సి అండ్ ఎఫ్ పెడితే మాత్రమే ఏ ఇమేజ్ పడుతుంది. ఎఫ్ అండ్ సి, ఓకేనా. ఎఫ్ అండ్ సి, సో ఇది రివర్స్ ఇచ్చారు, ఓకేనా. సో ఎఫ్ అండ్ సి అసలు ఎఫ్ అండ్ సి ఉండదు, ఎందుకంటే అడుగుతుంది ఇమేజ్ గురించి కదా, ఇది రివర్స్లో ఉంది, ఓకేనా. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, ఫోకస్. సో ఇదే కేసు, ఫస్ట్ కేసు. ఇలా మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. వెన్ an ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అవుట్ సైడ్ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటే ఏంటిది, బిహైండ్ ద సి, ఓకేనా. కాన్కేవ్ మిర్రర్, ది ఇమేజ్ విల్ బి, ఒక పుటాకార దర్పణం వక్రత మధ్యలో ఒక వస్తువును ఉంచినప్పుడు ఆ యొక్క ప్రతిబింబం ఏమో ఏర్పడుతుంది అంటే ఏంటి అంటే, చూడండి ఏమడిగారు, కాన్కేవ్ మిర్రర్ గురించి చెప్తున్నారు. సో ఇది కాన్కేవ్ మిర్రర్.
ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్. ఇదేంటిది పోల్, ఇదేంటిది ఫోకస్, ఇదేంటిది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఓకేనా, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. అయితే ఏమంటున్నారు, ఎక్కడ పెట్టాలంటే ఆబ్జెక్టు అవుట్ సైడ్ ది సెంటర్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ అవుట్ సైడ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటే ఇదే కదా. అవుట్ సైడ్ ఏంటిది బిహైండ్లో పెట్టారు అంటే ఇది ఏ కేసు, సెకండ్ కేసు. సెకండ్ కేసులో ఎక్కడ ఫామ్ అయింది, బిట్వీన్ ఎఫ్ అండ్ సి దగ్గర ఫామ్ అయింది అంటే ఇదే కదా. సో ఇంకా ఇక్కడ ఇది ఎక్కడ ఫామ్ అయింది, ఇది ఎక్కడ ఫామ్ అయింది, ఇది ఎక్కడ ఫామ్ అయింది, మీరు ఒకవేళ వెరిఫై చేసుకోండి, మీరు అనాలిసిస్ చేసుకోండి. ఓకేనా, సో అన్ని కేసులు ఉండకపోవచ్చు, కొన్ని ఉండొచ్చు కదా. సో ఇది కూడా చేసుకోండి. నెక్స్ట్, డెంటిస్ట్ యూజ్డ్ ఏ కాన్కేవ్ మిర్రర్ బికాస్ ది ఇమేజ్ బిల్ట్ ఆన్ ఇట్స్. ఓకేనా, దంత వైద్యులు పుటాకార దర్పణాన్ని యూజ్ చేస్తారు. కరెక్టా రాంగా, కరెక్టే కదా. పుటాకార దర్పణం అంటే కాన్కేవ్ మిర్రర్, పుటాకార దర్పణాన్ని మాత్రమే యూజ్ చేస్తారు వాళ్ళు. దానికి రీజన్ ఏంటి అంటున్నారు. ఇది చాలా 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 ఏమంటారు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. మీరు అనుకుంటారు ఇందులో కాన్సెప్ట్ ఏం సార్, పుటాకార దర్పణం అవును, కాన్వెక్స్ మిర్రర్ ఎవరు యూజ్ చేస్తారు, రేర్ మిర్రర్గా యూజ్ చేస్తారు. ఇదేముంది కాన్కేవ్. ఒక ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఏంటిది కాన్కేవ్కి, డెంటిస్టులు లేదా డాక్టర్స్ మిర్రర్ అంటారు. దీనిలో ఏం కాన్సెప్ట్ ఉందని మీరు అనుకోవచ్చు. కానీ ఆప్షన్స్ చూడండి, రియల్ అండ్ లార్జ్, వర్చువల్ బట్ ఫాగీ, రియల్ బట్ ఇన్వర్టెడ్, వర్చువల్ అండ్ లార్జ్. ఇక్కడ మీరు చూడంగానే మీరు ఎలిమినేట్ చేసేది ఏంటి తెలుసా, రియల్ అండ్ లార్జ్. ఓకేనా, సో ఇది కూడా వదిలేసేయండి, నేను చెప్తాను ఎలాగో. చూడండి, కాన్కేవ్ మిర్రర్లో మొత్తం 6 కేసులు ఉంటాయి. అవునా, 6 కేసెస్ ఉంటాయి మొత్తం. కాన్కేవ్ మిర్రర్లో 6 కేసులు ఉంటాయి. ఓకేనా, అయితే ఇక్కడ ఏంటంటే చూడండి, ఖచ్చితంగా మీరు ఈ ఆప్షన్ని పిక్ చేసే ఛాన్స్ ఉండిద్ది. మీరు ఆప్షన్ని ఇది పిక్ చేసే ఛాన్స్ ఉంది. ఏంటిది, రియల్ బట్ ఇన్వర్టెడ్ అనే ఆప్షన్ని పిక్ చేసే ఛాన్స్ ఉండిద్ది. కానీ ఈ యొక్క 6 కేసెస్లో ఒకసారి 6th కేసు చూడండి, వర్చువల్ అండ్ ఎరెక్టెడ్. ఓకేనా, వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ అంటే మిథ్యా ప్రతిబింబము, పైగా నిటారుగా ఉండే ప్రతిబింబము. ఓకేనా, ఈ సిక్స్త్ కేసులో మాత్రమే డాక్టర్స్ మిర్రర్ అనేది యూజ్ అయ్యిద్ది, ఇంకా ఏ కేసులో కాదు. మిగతా అన్ని రియల్ ఇమేజెస్ కానీ ఇన్వర్టెడ్. మన డెంటిస్టులు కానీ ఈఎన్టీ డాక్టర్ కానీ చూసినప్పుడు ఏమవుతుంది, రివర్స్లో పడితే కాదు కదా. సో ఇక్కడ ఏంటిది అంటే వర్చువల్ అండ్ లార్జ్డ్ ఇది మాత్రమే కేసు అయ్యిద్ది. ఎందుకు అంటే రియల్ ఇమేజెస్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫస్ట్ 5 కేసెస్లో ఉంటాయి. ఆ కేసెస్లో పడిన వస్తువులు కాదు ఇక్కడ తీసుకునేది. వాళ్ళు యూజ్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఇంకా మీకు అర్థం కాకపోతే ఏంటిది అంటే, వాళ్ళు ఒక వస్తువుని అంటే మన డెంటిస్ట్ కానీ మన ఐన్ కానీ ఎక్కడ పెడతారంటే బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ మధ్యలో పెడతారు. అప్పుడు మాత్రమే వర్చువల్ ఏర్పడుద్ది కదా. సో ఇది కాన్సెప్ట్. కానీ మీకు ఒకవేళ అర్థం అవ్వకపోయినా డెంటిస్ట్ మిర్రర్ యూజ్ చేస్తారు. కానీ 6 కేసెస్ ఉన్నాయి కదా, ఆ 6 కేసెస్లో ఏ కేసుని యూజ్ చేస్తారు అంటే 6th కేస్ వర్చువల్ అండ్ లార్జ్. ఈ విషయం మీకు ఎవ్వరికి ఇప్పటివరకు తెలిసి ఉండదు. అందరూ అందరూ ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తారు, పుటాకారం దర్పణాన్ని యూజ్ చేస్తారు, ఇంతవరకే తెలుసుకొని ఉంటారు. సో ఇది కూడా ఇప్పుడు తెలుసుకోండి. ఓకేనా, సో ఏ స్పెరికల్ మిర్రర్ విత్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ ఇన్వర్స్. ఒక కర్వ్డ్ ఇన్వర్స్ అని మీరు ఎక్కడ కనిపించినా ఒక ప్రతిబింబం యొక్క ఉపరితలం లోపలికి వంచబడిన గోళాకారపు దర్పణం. ఎప్పుడైనా సరే లోపలికి వంచబడిన దర్పణం అంటే నేను చెప్పాను అంటే ఒక గుహలా గుర్తుపెట్టుకోండి. కాన్కేవ్ అంటే ఏంటిది, కేవ్ అంటే గుహ, అంటే గుహలా గుర్తుపెట్టుకోండి. అంటే అది పుటాకార దర్పణం అవుతుంది. సో ఇప్పుడు పుటాకార దర్పణం ఎక్కడుంది, ఇది. అదే ఇది అవుట్వర్డ్స్ అనిస్తే ఓకేనా, అవుట్వర్డ్స్ అనిస్తే మాత్రం అంటే బయటకి వైపు వెలుపల వైపు వంచబడిన అనిస్తే మాత్రం కాన్కేవ్ అయింది, కాన్వెక్స్ అయింది. ఓకేనా, నెక్స్ట్, an object is placed at a center of the curvature of a concave mirror, so with a reflecting mirror. చూడండి, ఇది చూడంగానే నాకు అర్థమైపోతుంది ఏంటిది, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ దగ్గరే పడిద్ది. ఎందుకంటే ఇది థర్డ్ కేసులో ఏంటి, సేమ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఉన్న ఆబ్జెక్టే ఇమేజ్గా పడిద్ది. ఏ సైజులో పడిద్ది, సేమ్ సైజులో పడిద్ది. ఇది ఎన్నో కేసు, 3వ కేసు. నాకు అర్థమైపోతుంది. ఓకేనా, మీరు కూడా అలా అర్థం చేసుకునేలాగా రివైజ్ చేయాలి. ఓకేనా, ఇదేంటిది అంటే చూడండి, ఇది కాన్కేవ్. ఓకేనా, ఇది కాన్కేవ్. ఏంటిది ఇది పోలు. ఇదేంటిది
ఫోకస్. ఇదేంటిది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఏమంటున్నారు చూడండి, an ఆబ్జెక్ట్ ఈజ్ ఒక పుటాకార దర్పణం వక్రత మధ్యలో ఒక వస్తువు ఉంచబడింది, దాని యొక్క ప్రతిబింబం. ఓకేనా, ఒక వస్తువు యొక్క ఆ వక్రత అంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అర్థం. ఓకేనా, సో దీని మీద పెట్టబడిందంట ఇలా. ఇది ఎన్నో కేసు? థర్డ్ కేస్. అంటే ఒక వస్తువుని ఇన్ఫినిటీలో పెడితే ఎఫ్ దగ్గర ఫామ్ అయింది ఇమేజ్. ఒక వస్తువుని బిహైండ్ ద సి పెడితే బిట్వీన్ సి అండ్ ఎఫ్ పడిద్ది. ఒక వస్తువుని సి మీద పెడితే సి మీద మాత్రమే పడిద్ది. ఓకేనా, సి మీద మాత్రమే పడిద్ది. అది కూడా ఎలా ఫామ్ అయింది అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్గా ఫామ్ అయింది. అది కూడా ఎలా ఫామ్ అయింది అంటే సేమ్ ఇమేజ్, ఇది ఎంత హైట్ ఉందో ఇది అంత హైటే ఉండిద్ది. ఓకేనా, సో ఇక్కడ ఏంటిది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఎట్ ఏ పాయింట్ బిట్వీన్ ఫోకస్. ఇదే కేసు, ఫోకస్ దగ్గర పడింది ఇదే కేసు. బియాండ్ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఇదే కేసు. ఇది ఒకటో కేసా రెండో కేసు అని మీరు వెరిఫై చేసుకోండి. నెక్స్ట్, ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్. చూడండి, ఇలాంటివి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి కానీ చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా, అందుకే దీన్ని పిక్ చేసుకున్నాము. ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ సన్ ఇన్ విచ్ దట్ ది రేస్ ఆఫ్ ది సన్ కన్వర్జెస్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ 5 centimeters. కన్వర్జ్, ఇది కీవర్డ్. ఈ మొత్తం క్వశ్చన్కి ఇది కీవర్డ్. ఇదేంటిది? కన్వర్జ్ ఎట్ ఏ 5 meters అవే ఫ్రమ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ది మిర్రర్. సూర్యుని కిరణాలు అద్దం యొక్క ప్రధాన అక్షం మీద 5 centimeter దూరంలో ఒక ప్రదేశంలో కలుస్తాయి అంటే ఏంటిది? కన్వర్జింగ్. నేను చెప్పాను ఫస్టే, వేర్ ద లైట్ రేస్ ఆర్ కమ్మింగ్ అండ్ మీట్ ఎట్ ఏ సర్టైన్ పాయింట్, దెన్ దిస్ రేస్ ఆర్ కాల్డ్ కన్వర్జింగ్ రేస్ అని చెప్పాను. ఒక పాయింట్ని బేస్ చేసుకొని అన్ని కిరణాలు వచ్చి ఒక పాయింట్ దగ్గర, ఒక బిందువు దగ్గర వచ్చి మీట్ అయితే దాన్ని కన్వర్జింగ్ అంటారు. లేదు, ఒక పాయింట్ నుంచి అన్ని యొక్క రేసు కూడా విడిపోతుంటే, ఒక పాయింట్ నుంచి అన్ని రేసు కూడా విడిపోతుంటే దీన్ని డైవర్జింగ్ అంటారు అని మీకు ముందే చెప్పాను. ఇక్కడ ఏమంటున్నారు? సో అంతేకాదు, మీకేం చెప్పాను? మీకు ప్లెయిన్ మిర్రర్ చెప్పేటప్పుడు చెప్పే కదా, ఇది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్, అందుకే నేను చెప్తాను ఇంతసేపు. చూడండి, ఒక ప్లెయిన్ మిర్రర్ ఉంది. ఈ యొక్క ప్లెయిన్ మిర్రర్ మీద ఒక రేస్ వచ్చి పడ్డాయి అంటే కిరణం వచ్చి ఇన్సిడెంట్ రే పడింది, ఇది ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది. అండ్ ఈ యొక్క ప్లెయిన్ మిర్రర్ మీద ఇంకొక రే వస్తే రిఫ్లెక్ట్ అయితే, ఎందుకు సార్ 2 రేస్ తీసుకున్నారు? ఎందుకు అంటే ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే మినిమం 2 రేస్ ఉండాలి. ఓకేనా, అయితే చూడండి, ఇవేమో ఇలా రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి. కానీ మీ అందరికీ బేసిక్ లెసన్ వినుంటే ఇంకొకటి తెలియాలి. ఏంటిది అది? ఎక్కడైతే 2 పాయింట్స్, ఎక్కడైతే 2 రేస్ కలుస్తాయో, అక్కడైతే 2 రేస్ మీట్ అవుతాయో అక్కడ మాత్రం ఇమేజ్ ఫామ్ అయింది. ఇది ఒక ప్లెయిన్ మిర్రర్లో ఎక్కడ మీట్ అవుతున్నాయి? బిహైండ్ ద మిర్రర్ మీట్ అవుతున్నాయి. ఇలా ఎక్కడైతే 2 రేస్ కలుస్తున్నాయో దాన్ని ఏమంటాం? ఫోకస్. ఎందుకు సార్ ఇక్కడ చెప్తున్నారు? సో దాన్ని ఫోకస్ అంటున్నారు. ఏమంటున్నారు? సన్ రేస్ ఆర్ కన్వర్జింగ్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ 5 centimeters. కన్వర్జింగ్ ఏ పాయింట్ ఆఫ్ 5 meters అంటే ఏంటిది అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటిది అంటే ఫోకస్. ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు 5 meters అని అర్థం. ఎందుకు సార్ ఫోకస్ అంటే స్మాల్ ఎఫ్ అమ్మా? ఎందుకు స్మాల్ ఎఫ్ సార్ అంటే చెప్పే కదా. ఏంది రీజను అంటే చూడండి, మళ్ళీ చదవండి. ఏ కాన్కేవ్ మిర్రర్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సన్ ఇన్ విచ్ ఏ వే దట్ ది రేస్ ఆఫ్ ది సన్ కన్వర్జింగ్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ 5 centimeters. అంటే సూర్యుని కిరణాలు ఉంటాయి కదా, ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్ని ఎలా సెట్ చేశారు అంటే ఏ రేస్ అయినా సరే వచ్చి 5 meters డిస్టెన్స్లో మీట్ అయ్యేటట్టు, ఒక అద్దానికి 5 meters డిస్టెన్స్లో వచ్చి అన్ని రేసు ఒక చోట మీట్ అయ్యేటట్టు సెట్ చేశారు అని దీని మీనింగ్. ఓకేనా, సో ఇక్కడ ఏంటిది? సో స్మాల్ ఎఫ్ అనేది 5 meters. నెక్స్ట్ చదువుదాం. ఓకేనా, నౌ ఇఫ్ ఏ క్యాండిల్ 3 meters లాంగ్, హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనమాట, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 meters ఆఫ్ ది మెయిన్ సెంట్రల్ యాక్సిస్. ఓకేనా, సో ఏమంటున్నారు? ఒక ఇమేజ్, ఒక ఆబ్జెక్ట్ అంటే క్యాండిల్ని తీసుకొచ్చారు, దాన్ని ఎక్కడ పెట్టారు? 10 meters డిస్టెన్స్ అన్నారు. సో ఇక్కడ ఏం ఇచ్చారు? u ఈజ్ ఈక్వల్ టు 10 meters ఇచ్చారు, u ఈజ్ ఈక్వల్ టు 10 centimeters ఇచ్చారు. ఇంకా ఏమి ఇచ్చారు? హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కూడా ఇచ్చారు 3 meters. అయితే ఇది వాడాలా అనేది నెక్స్ట్ చదివితే తెలిసింది. హౌ ఫార్ ఇమేజ్ విల్ బి క్యాండిల్ విల్ బి ఫార్మ్. అయితే ఈ కొవ్వొత్తి చూడండి, తెలుగుదాం. సూర్యుని కిరణాలు అద్దం యొక్క ప్రధాన అక్షం మీద నుంచి 5 meter దూరంలో ఒక ప్రదేశంలో కలుస్తాయి.
వాడే చెప్తున్నాడు ఒక ప్రదేశంలో కలుస్తాయి అంటే అది ఫోకస్గా తీసుకోండి, అది ఫోకస్గా తీసుకోండి, ఓకేనా, అది ఫోకస్గా తీసుకోండి అంటున్నారు, ఓకేనా. సో నెక్స్ట్ ఓకేనా. సో ఫోకస్ హౌ ఫార్ విల్ బి ద, సో ఇప్పుడు 3 మీటర్ల పొడవైన కొవ్వొత్తి అద్దం యొక్క ప్రధాన అక్షం మీద 10 మీటర్ల దూరంలో ఉంచితే 10 మీటర్ల దూరంలో ఉంచితే కొవ్వొత్తి యొక్క చిత్రం ఎంత వరకు ఏర్పడుతుంది, ఓకేనా. ఇక్కడ ఏంటిది, సో ఇదేంటిదమ్మా ఎఫ్ అంటే ఏంటిది 5 మీటర్స్, యు అంటే ఏంటి 10 సెంటీమీటర్స్. అయితే ఇది ఇంతకీ ఏం లెన్స్ అమ్మా, కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్లో మైనస్ తీసుకోవాలా ప్లస్ తీసుకోవాలా, మైనస్ తీసుకోవాలి, ఇది మైనస్ తీసుకోవాలి. అడుగుతుంది ఏంటిది వి ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాం, మనకేం తెలుసు 1/f ఈజ్ ఈక్వల్ టు, సో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. సో ఎఫ్ అంటే ఏంటి -5 మీటర్స్, యు అంటే ఏంటిది -10 మీటర్స్. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ వస్తుంది, ఓకేనా. నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను, ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ది యాంగిల్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఇస్ 30 సెంటీమీటర్స్ 30 degrees, యాంగిల్ అంటున్నారు. ఒక పుటాకార దర్పణం సంభవించే కోణం అంటే ఏంటిది అంటే పతన కోణము ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటిది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే ఎలా రాస్తాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees సెంటిగ్రేడ్స్ అంట. వెన్ ఇట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అయితే ప్రతిబింబ కోణం విలువ ఎంత అంటే యాంగిల్ ఆఫ్ ది రిఫ్లెక్షన్, పరావర్తన కోణం ఎంత అంటున్నారు. ఇది పతన కోణం అయితే పరావర్తన కోణాన్ని ఎలా పిలుస్తారు, ఆర్ అంటే క్యాపిటల్ ఆర్. ఏంటిది 30 సెంటీమీటర్సే కదా. ఎందుకు సార్, ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది ఒక ప్లెయిన్ మిర్రర్, ఇది ఒక నార్మల్ అనుకుంటే ఒక ఇన్సిడెంట్ రే ఇలా వస్తే రిఫ్లెక్టర్ ఇలా అవుతుంది. ఇక్కడ ఉండే యాంగిల్ ఇక్కడ ఉండే యాంగిల్ సమానంగా ఉంటాయి. ఇది ఏంటిది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇంకొక లా కూడా చెప్తున్నాను చూడండి, ఈ యొక్క పతన కోణం అనేది పరావర్తన కోణం అనేది ఈ యొక్క మధ్యలో గీసిన నార్మల్ ఇది కూడా ఒకటే తలంలో ఉంటాయి. ఇది సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కడో చోట యూజ్ అవుతాయని నేను ఫస్ట్ క్లాస్లోనే ఫస్ట్ మొదలెట్టడమే మెయిన్ కాన్సెప్ట్ దీంతో మొదలెట్టాను, ఓకేనా. ఇప్పుడు ఏంటిది ఆన్సరు 30 degrees. ఎందుకని పతన కోణము ఈజ్ ఈక్వల్ టు పరావర్తన కోణము, ఓకేనా. నెక్స్ట్, find the distance of an object from a concave mirror whose focal length is 10 centimeters and so that the distance of image from a mirror is 4 times of the distance of the object, ఓకేనా. దీన్ని నేను చేస్తానమ్మా, ఎందుకంటే ఇక్కడ కొంచెం ట్రిక్కీ ఉంటుంది, అందుకని నేనే చేస్తాను, ఓకేనా. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అంటున్నారు. అంటే ఏంటిది యు ఎంత అని అడుగుతున్నారు, ఓకేనా. యు ఎంత, ఒక వస్తువు యొక్క దూరం ఎంత అని అడుగుతున్నారు. అయితే దూస్ ఫోకల్ లెంత్ ఇస్ 10 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ ఎంతంట 10 సెంటీమీటర్స్, మైనస్ ప్లస్ తర్వాత చూద్దాం. సో దట్ ది డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ ది మిర్రర్ ఈజ్ 4 times ఆఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఓకేనా. ఈ యొక్క డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే ఇదే కదా, ఒక వస్తువు దూరం నుంచి ఈ యొక్క ఇమేజెస్ అనేది 4 times పడుతుందంట. దీన్ని ఎక్స్ అనుకుంటే ఇది 4x అయింది, అంతేనా. దీన్ని ఎక్స్ అనుకుంటే ఇది 4x అయింది. అయితే ఒక పుటాకార అద్దం నుంచి ఒక వస్తువు యొక్క దూరాన్ని కనుగొనాలి. ఎలా, దాని యొక్క ఫోకల్ లెంత్ ఏమో 10 సెంటీమీటర్స్ తీసేసుకున్నాం. దాని యొక్క అద్దం యొక్క ఇమేజ్ దాని ఉంటే 4 రెట్లు ఉండిద్దంట. అవును 4 రెట్లు ఉండిద్ది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్స్ అయితే ఇమేజ్ డిస్టెన్స్ 4x అయింది. అదే కదా ఇస్తున్నారు. ఇప్పుడు ఏం అడుగుతున్నారు, ఫైండ్ ద డిస్టెన్స్ అదే యు ఎంత అని అడుగుతున్నారు. మనకు తెలిసిన ఒకటే ఒక ఫార్ములా ఏంటిది, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. ఇదే కదా మనకు తెలుసు. చూద్దాం, 1/f అనేది మైనస్ తీసుకోవాలా ప్లస్ తీసుకోవాలా, మైనస్, ఓకేనా. ఇలా మీరు దబదబ చేసేయాలి, ఓకేనా. ఇలా ఆలోచించకూడదు, ఓకేనా. 10 ఈజ్ ఈక్వల్ టు 1/v అంటే ఎంత 4x, u అంటే ఎంత x. ఇక్కడ చేస్తున్నా చూడండి, 1/-10 ఈజ్ ఈక్వల్ టు 1/-10 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా. 1/-10 ఈజ్ ఈక్వల్ టు చూడండి 1/-10 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత 4x, ఎల్సిఎం ఎంత 4x, ఇక్కడ ఎంత మీరు 1. సో దీనికి ఎల్సిఎం 4x అయితే ఇంకా ఎంత మీరు 1, ఇక్కడ 4 ఇక్కడ 4x అంటే ఇంకా 4 మిగిలింది. సో -10 ఈజ్ ఈక్వల్ టు 4x/5, 4x/5. అయితే దీన్ని తీసుకొచ్చేయండి, దీన్ని తీసుకొచ్చేస్తే ఏమైంది
x ఈజ్ ఈక్వల్ టు 50/4, x ఈజ్ ఈక్వల్ టు 50/4 అంటే 25/2. 25/2 అంటే ఏంటిది 12.5. 12.5 మైనస్ 12.5. సో ఆన్సర్ ఏంటి 12.5. అదేంటి సార్ మరి -12.5 ఎక్కడ లేదు కదా. ఓకేనా, మైనస్ ఇండికేట్స్ వాట్, మైనస్ ఇండికేట్స్ వాట్ అంటే ఈ యొక్క ఎక్స్ అంటే అసలు ఏంటిదమ్మా వస్తువు యొక్క దూరం. వస్తువు యొక్క దూరము ఎప్పుడైనా సరే కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా ఎలా తీసుకుంటాం, నెగిటివ్గానే తీసుకుంటాం. ఎందుకని అద్దానికి ముందు మాత్రమే వస్తువుని పెట్టగలం కానీ అద్దం లోపలికి తీసుకెళ్ళి వస్తువుని పెట్టలేం కదా. సో ఇది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్. ఇఫ్ ది రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఇస్ 6.2, రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 6.2 అయితే ఫోకల్ లెంత్ ఎఫ్ ఎంత అంటున్నారు. మనకు తెలుసు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f నిన్న చేసాం. r/2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని తెలుసు. సో దీన్ని సగం చేయండి, ఎంత వచ్చింది సగం చేస్తే సో 3.1. ఓకేనా, 3.1. నెక్స్ట్, డాష్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డైవర్జింగ్ మిర్రర్. నేను చెప్పాను ఒక పాయింట్ నుంచి ఇట్లా రేస్ అన్ని విడిపోతూ ఉంటే దాన్నే డైవర్జింగ్ మిర్రర్ అంటారు. ఇది ఏంటిది కాన్వెక్స్ మిర్రర్. అదే కన్వర్జింగ్ మిర్రర్ అంటే ఒక పాయింట్ దగ్గరికి అన్ని రేసు వచ్చి మీట్ అయితే దాన్ని కన్వర్జింగ్ మిర్రర్ అంటారు. ఇది ఏ కేస్ కాన్కేవ్. సో ఇప్పుడు ఏంటిది ఆన్సర్ కాన్వెక్స్ మిర్రర్. నెక్స్ట్ వచ్చేసి వెన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ వేర్ విల్ బి ద ఇమేజ్ ఫార్మ్ అంటే కాన్కేవ్ మిర్రర్. చూడండి కాన్కేవ్ మిర్రర్ దగ్గర తీసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, ఊరికే చెప్పట్లేదమ్మా. ఓకేనా, సో సి అండ్ ఎఫ్ మధ్యలో పెట్టారు, సి అండ్ ఎఫ్ ఓకే, సి అండ్ ఎఫ్ మధ్యలో పెట్టారు. ఇప్పుడు ఫస్ట్ కేసులో ఇక్కడ ఏర్పడింది, సెకండ్ కేసులో ఇక్కడ ఏర్పడింది, థర్డ్ కేసులో ఇక్కడ ఏర్పడింది, ఫోర్త్ కేసులో ఎక్కడ ఏర్పడింది ఇక్కడ ఏర్పడింది. దీన్ని ఏమంటారు చూడండి, దీన్ని ఏమంటారు ఇమేజ్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్లో పెడితే ఇక్కడ ఏర్పడుతుంది ఫోకస్ దగ్గర. ఇమేజ్ని బిహైండ్ సి పెడితే బిట్వీన్ సి అండ్ ఎఫ్ పడిద్ది. ఇక్కడ సి పెడితే ఎక్కడ పడిద్ది సి పడిద్ది. సి అండ్ ఎఫ్ పడితే ఎక్కడ పడిద్ది ఎఫ్ దగ్గర పెడితే ఇన్ఫినిటీలో పడిద్ది. ఇలా మీరు నేర్చుకోవాలి. ఇక్కడ పెడితే ఇక్కడ పడిద్ది. ఇక్కడ ఏంటిది బిహైండ్ ద సి, ఆఫ్టర్ సి అని అర్థం. ఓకేనా, బిహైండ్ ద సి. ఓకేనా, నెక్స్ట్. వెన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ ఏ సర్కిల్ వాట్ విల్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ దట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. ఒక వృత్తాకార పుటాకార దర్పణం యొక్క వక్రత మధ్యలో ఒక వస్తువు ఉంచబడితే దాని ద్వారా ఏర్పడిన చిత్రస్థానం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఏమడుతున్నారు చూడండి, కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే ఎలా ఉండిద్ది ఇలా ఉండిద్ది. ఇది పోల్, ఇది ఫోకస్. చూడండి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారో. ఇక్కడే మీకు అలవాటు అయిపోవాలి. 6 కేసెస్ మొత్తం 8 కేసెస్ అలవాటు అయిపోతాయి. ఓకేనా, వెన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఓకేనా, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టారమ్మా, ఎక్కడ పడిద్ది ఆబ్జెక్ట్ చెప్పండి, సింపుల్గా చెప్పచ్చు. ఇది ఎన్నో కేసు థర్డ్ కేసులో ఎక్కడ పడిద్ది ఇక్కడే పడిద్ది. పైగా సేమ్ ఆబ్జెక్ట్ పడిద్ది, కాకపోతే వర్చువల్ అని నేను పట్టాడు తల కిందలుగా పడిద్ది. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ ఏంటిది ఇది. ఇక్కడ ఎప్పుడు పడిద్ది ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి an object is placed in front of a concave mirror at a point between its center of the curvature and the focus where will be the image be formed. ఒక వస్తువును వక్రీకరణ మరియు ఫోకస్ మధ్యలో పెడితే ఓకేనా ఆ చిత్రం ఎక్కడ ఏర్పడుతుంది. an object is placed in front of a concave mirror. ఇది కాన్కేవ్ మిర్రర్. ఇన్నిసార్లు వేస్తున్నాను అనుకోకండి, అలవాటు అవ్వాలి మీకు. ఖచ్చితంగా 3 మార్కులు వస్తాయి ఈ చాప్టర్ నుంచి. సో at a point between its center of the curvature and focus, ఇక్కడ పెట్టారంట. ఇది ఎన్నో కేసు 4వ కేసు. 4 కేసులో ఎక్కడ పడింది చూడండి ఎక్కడ పడింది చూడండి. ఫస్ట్ కేసులో సో నాకు తెలుసు ఆన్సర్ ఇక్కడని. ఫస్ట్ కేసులో ఇదే లాస్ట్ టైం, మళ్ళీ చెప్పను ఈసారి, ఈ నెక్స్ట్ ఏమైనా వస్తే ఓకేనా రేపు క్లాసులో. అలా ఫస్ట్ కేసులో ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఫోకస్ దగ్గర ఏర్పడింది. బిహైండ్ సి పెడితే బిట్వీన్ ద సి అండ్ ఎఫ్ పడిద్ది. ఎట్ సి పెడితే సి దగ్గర మాత్రమే ఫామ్ అయ్యిద్ది. ఇక్కడ బిట్వీన్ సి అండ్ ఎఫ్ పెడితే బిహైండ్ ద సి పట్టిద్ది. ఎఫ్ దగ్గర ఫామ్ అయితే ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయ్యిద్ది. బిట్వీన్ ఎఫ్ అండ్ పి మీద ఫామ్ అయితే వర్చువల్ అండ్ డైరెక్టెడ్. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ ఏంటిది ఈ కేసు కదా, అంటే 4th కేసు కదా. 4th కేసులో ఎక్కడ ఫామ్ అయింది బిహైండ్ ద సి అంటే ఎంత ఫోకస్ కాదు కదా. ఎందుకని ఫోకస్ దగ్గర పెట్టాలంటే ఇన్ఫినిటీలో పెట్టాలి. బిట్వీన్
సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అండ్ పాయింట్ ఆఫ్ ది ఫోకస్ అంటే ఈ మధ్యలో పడిందంట. ఈ మధ్యలో అంటే బిహైండ్ సి పెట్టాలి, కానీ అలా పెట్టారా? పెట్టలేదు కదా. సో ఫోర్త్ చూడండి, ఎట్ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్లో పడాలంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్లోనే పడాలి కదా, కానీ ఇక్కడ ఏమన్నారు? బిట్వీన్ సి అండ్ ఎఫ్ అన్నారు. బిట్వీన్ సి అండ్ ఎఫ్ పడితే ఇమేజ్ ఎక్కడ పడిద్ది? బిహైండ్ సి పడిద్ది. సో ఆన్సర్ ఏంటిది? బిహైండ్ ద సి. ఓకేనా? వక్రత కేంద్రానికి వెనకాల పడింది బిహైండ్ సి అంటే. ఓకేనా? సో ఇవి కాన్సెప్ట్స్. ఎందుకు సార్ ఇవే మళ్ళీ చెప్తున్నారు అంటే, నేను చెప్పాను ఆల్రెడీ, లెన్స్ కంటే ఈ యొక్క మిర్రర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. 80% ఆఫ్ ది క్వశ్చన్స్ దాదాపు ఈరోజు నిన్న మొన్న కలిపి 3 కలిపేసి దగ్గర నేను ఒక 55 to 60 క్వశ్చన్స్ చెప్పేశాను. ఓకేనా? అయితే వీటి మీద మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉంటుంది అని ఒకసారి చూసిన తర్వాత లెన్స్లోకి వెళ్దాం. కటకాలు చెప్పాలంటే కాన్సెప్ట్ చాలా ఉంది, కానీ దాని మీద క్వశ్చన్స్ చాలా లిమిటెడ్గా అడిగారు. చాలా లిమిటెడ్, చాలా కొన్ని మాత్రమే అడిగారు. మినిమం 10, మ్యాక్సిమం 20 కూడా లేవు. అన్ని కొన్ని చాలా అడిగారు అనమాట. ఓకేనా? చాలా షిఫ్ట్లో ఇవ్వలేదు కూడా. అయినా సరే ఒకసారి ఒక థియరీ చూసి ఆ తర్వాత దీని గురించి చెక్ చేద్దాం. ఓకేనా? మీరైతే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతాయి మీకు. ఇది ఆర్ఆర్బి అయిపోగానే మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి ఆ యొక్క జనరల్ సైన్స్ గురించి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ గురించి చెప్పుకుందాం. 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్ ఎస్ఐలో. ఏపీ కానీ తెలంగాణ కానీ, తెలంగాణ కానిస్టేబుల్లో ఏపీ కానిస్టేబుల్లో కూడా 25-30 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఇన్డెప్త్గా చెప్పుకుంటే మాత్రమే చేయగలుగుతారు. ఓకేనా? సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టూడెంట్, మీరు రైల్వే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్లలో ప్రిపరేషన్ చేసేటప్పుడు రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్లో డౌట్స్ ఉంటే కనుక మీకు క్రింది ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో కానీ వాట్సాప్ గ్రూపులో కానీ జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.